ఆదాము అవ్వల కథ. మొదట్లో దేవుడు ఒక పరిపూర్ణమైన లోకాన్ని సృష్టించాడు. ఆ తర్వాత ఆయన మొదటి మనిషి అయిన ఆదాము మట్టితో తయారు చేశాడు. ఆదాముకు ప్రత్యేకమైన స్నేహితురాలిగా ఉండటానికి దేవుడు మొదటి స్త్రీ అయిన అవ్వను సృష్టించాడు. దేవుడు వారిని ఏదేను వనం అనే అద్భుతమైన ప్రదేశంలో ఉంచాడు. అది రుచికరమైన పండ్లు మరియు అద్భుతమైన జంతువులతో నిండిన ఒక స్వర్గం. ఆదాము మరియు అవ్వ ఆ తోటలో వారికి కావలసినది ఏదైనా తినవచ్చు, కాని ఒక ప్రత్యేకమైన చెట్టుపండును మాత్రం తినకూడదు. అదే మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. దేవుడు వారితో, మీరు ఈ పండు తింటే ఏదో చెడు జరుగుతుంది అని చెప్పాడు. కాని ఒక మోసపూరితమైన పాము వచ్చి అవ్వతో, ఆ పండు నీకు హాని చేయదు, అది నిన్ను దేవునిలాగే తెలివైనవారిగా చేస్తుంది అని చెప్పింది. అవ్వ ఆ పాము మాట నమ్మి పండును తిన్నది. తరువాత ఆమె దానిని ఆదాముకు ఇవ్వగా అతను కూడా దానిని తిన్నాడు. వెంటనే అంతా మారిపోయింది. తాము దేవునికి అవిధేయత చూపించామని ఆదాము అవ్వ గ్రహించి సిగ్గుపడ్డారు. దేవుడు వారిని పిలిచినప్పుడు వారు దాక్కోవడానికి ప్రయత్నించారు. అవిధేయత చూపడం ఎంచుకున్నారు కాబట్టి ఆ పరిపూర్ణమైన తోటలో ఉండలేకపోయారు. దేవుడు వారిని ప్రేమించాడు, కాని నియమాలు ముఖ్యం. కాబట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆయన వారిని ఏదేని వనం నుండి బయటకు పంపాడు. ఆ జీవితం మునుపటిలా పరిపూర్ణంగా లేదు, కాని వారు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు మరియు దేవుడు ఎల్లప్పుడూ వారితో ఉంటాడు. ఆదాము అవల కథ మనకు ఎంపికలు మరియు పరిణామాల గురించి బోధిస్తుంది మరియు సరైన దానిని విశ్వసించడం ఎంత ముఖ్యమో తెలుపుతుంది. Like, share and subscribe the channel Bible Stories Telugu.